నల్ల నేలలో ఉదయించే కార్మిక సంఘం ఎవరో తెలిసే రోజు ఈరోజు 27వ తారీఖు నుంచి ఉదయం 7 గంటల నుంచి మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. అంటే 39,000 పైచీలకు మంది కార్మికులు ఈ ఓట్లలో పాల్గొంటారు. వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఓట్లు ఇస్తారో, ఎవరినైతే గెలిపిస్తారో ఆ యూనియనే ఈరోజు ఉదయించబోతుంది. సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ పోలింగ్ 5 గంటల తర్వాత ఏదైతే కౌంటింగ్ కూడా ఉంటుంది. కౌంటింగ్ వెంటనే రిజల్ట్స్ కూడా ఉంటాయి. మనం చూసుకున్నట్టయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఏదైతే బొగ్గు గనులు విస్తరించి ఉన్న 6 జిల్లాల్లో 39,817 మంది ఓట్లతోటి ఈరోజు యూనియన్ ఎన్నుకోబోతున్నారు. ఏదైతే కార్మికులు గత 2017 నుంచి ఎలక్షన్లు జరగలేదు కాబట్టి ఈసారి మాత్రం కార్మికులు ఆలోచించి ఓటేస్తున్నారు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ గెలిచిందో ఆ గెలిచిన తర్వాత వెంటనే ఈ ఎన్నికలు రావడం, ఎన్నికలలో ఎవరికి ఓట్లు వేయాలనేది కార్మికులు మాత్రం యూనియన్ల భవిష్యత్తులో తెలిసే రోజు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 3 ఏరియాలలో ఇక్కడ అయితే ఏదైతే 3 డివిజన్లు అయితే ఉన్నాయి. ఈ డివిజన్లలో 3 డివిజన్లలో కార్మికులు అయితే ఓటు హక్కు వినియోగించుకుంటారు. మొత్తంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 31 కౌంటింగ్ సెంటర్లు అయితే ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సెంటర్లలో కార్మికులు ఓట్లు వేసేందుకు అధికారులు అయితే అన్ని కసరత్తులు చేసి ఓటింగ్ అయితే జరుగుతుంది. ఇక్కడ ఇప్పటివరకు అయితే ఓటింగ్ చాలా ప్రశాంతంగా సజావుగా సాగుతుంది. శ్రీరాంపూర్లో అయితే 9,138 మంది ఓటు హక్కు వినియోగించుకుంటారు. మొత్తంగా చూసుకున్నట్టయితే కార్మికులు తమకు ఇచ్చిన హక్కులను కాపాడుకునేందుకు ఈ యూనియన్లను అయితే ఎన్నుకోవాల్సి ఉంటుంది. 1998 నుంచి జరిగిన ఎలక్షన్లు ఇప్పటివరకు అయితే 3 సార్లు ఏఐటీసీ, ఒకసారి ఐఎన్టీసీ, 2 సార్లు ఏదైతే ఉద్యమ సంఘం నుంచి పుట్టిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అయితే ప్రాతినిధ్యం వహించాయి. 2017 నుంచి ఇప్పటి వరకు అయితే ఎలక్షన్లు జరగలేదు. ఎలక్షన్లు జరగకపోగా కార్మికుల ఏదైతే మైండ్ల మీద కానీ, ఇంకా కార్మికులకు సంబంధించిన కార్మిక క్షేత్రాల్లో కానీ రాజకీయ జోక్యం ఎక్కువ ఉండడం వల్ల ఈసారి కార్మికులు అయితే పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనే అవకాశం అయితే ఉన్నది. ఓట్లు ఎలా వేస్తారనేది పక్కన పెట్టినట్టయితే ఓటింగ్ అయితే కార్మికులందరూ చాలా ఉత్సాహంగా హుషారుగా పాల్గొంటున్నారు. ఎవరి క్యాంపెయిన్ వాళ్ళదే, ఎవరైతే గత 4 రోజుల నుంచి ఎవరి క్యాంపెయిన్ వాళ్ళే చేసుకుంటున్నారు. పోలింగ్ సంబంధించిన సెంటర్లకు అన్ని ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్కు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశారు. CCCలో కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఏదైతే మనం మందమర్లో చూసుకున్నట్టయితే మందమర్లో అయితే 2 గంటలలోనే రిజల్ట్ వచ్చే అవకాశం ఉన్నది. మందమర డివిజన్లో ఇక్కడ దీనికి సంబంధించి ఎల్లంది క్లబ్లో అయితే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. బెల్లంపల్లిలో కూడా 900 ఓట్లే కాబట్టి 1 గంటలో తీర్పు వచ్చే అవకాశం ఉన్నది. మొత్తంగా చూసుకున్నట్టయితే కార్మికులు ఎవరి పక్షాన నిలబడ్డారు అనేది మనం కొద్ది గంటల్లో తెలుసుకుంటున్నాం. కెమెరా పర్సన్ రాజేష్తో అరుణ్ కుమార్, 6 టీవీ న్యూస్, మంచి